హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మీ స్కిన్ కేర్ కి సంబంధించి ఒక మంచి పవర్ఫుల్ రెమెడీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా మందికి ముఖం ఎంత తెల్లగా ఉన్నా గానీ మెడ చుట్టూ చాలా డార్క్ గా కనబడుతూ ఉంటదండి. అలాగే మోచేతుల దగ్గర, మోకాళ్ళ దగ్గర, పాదాల దగ్గర కూడా ఎండ ఎక్కువగా తగలడం వల్ల ఎక్కువగా డార్క్ గా అయిపోతూ ఉంటదండి. అలా డార్క్ గా మారిపోయిన మన స్కిన్ ని చాలా సింపుల్ గా, ఈజీగా, చాలా ఫెయిర్ గా మార్చుకోవచ్చండి. అది ఎలాగో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. మరి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దండి. డార్క్ గా ఉండే మన స్కిన్ ని తిరిగి బ్రైట్ గా మార్చుకోవడం కోసం మన దగ్గర 2 రూపాయల పారాసిటమాల్ టాబ్లెట్ ఉంటే చాలండి. మనమైతే ఎక్కువగా దీన్ని జ్వరానికి, అలాగే ఒళ్ళు నొప్పులకి ఎక్కువగా వాడుతూ ఉంటాము. వాటితో పాటు ఇలా స్కిన్ కేర్ కి కూడా వాడితే చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందండి. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక 2 టాబ్లెట్ని యాడ్ చేద్దాము. ఈ టాబ్లెట్లను రెండింటిని కూడా మెత్తని పౌడర్ కింద తయారు చేసుకుందామండి. చాలా ఈజీగా మనకి ఇక్కడ పొడి అయితే అయిపోద్దండి. ఇలా బౌల్లో పోసుకున్న పొడి కింద తయారు చేసుకోవచ్చు. లేదా ఒక పేపర్ తీసుకుని పేపర్ పైన టాబ్లెట్లు వేసి పోల్ చేసుకుని ఇలా మెత్తని పౌడర్ కింద అయితే తయారు చేసుకోవచ్చండి. నల్లగా ఉండే స్కిన్ ని తెల్లగా మార్చుకోవడం కోసం చాలా మంది పార్లర్లకు వెళ్ళి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారండి. మీరు డబ్బులు ఏమి ఖర్చు పెట్టుకోకుండా జస్ట్ 2 రూపాయల టాబ్లెట్ తో డార్క్ గా ఉండే స్కిన్ ని తిరిగి తెల్లగా మార్చడానికి ఈ చిట్కా అయితే చాలా చక్కగా వర్క్ అవుతుందండి. నేను ఆల్రెడీ ట్రై చేశాను, మంచి రిజల్ట్ అనేది వచ్చిందండి. అందుకని ఈ వీడియోని మీకు షేర్ చేయడం అయితే జరుగుతుందండి. చూడండి, వీలైనంత మెత్తని పౌడర్ కింద అయితే తయారు చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకోవాలండి. అందులో 1 స్పూన్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకుందాము. కాఫీ పౌడర్ మన స్కిన్ కేర్కి ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. ఇది స్కిన్ పై నుండి డార్క్నెస్ని రిమూవ్ చేయడంలో చాలా చక్కగా వర్క్ అవుతుంది. అలాగే మన స్కిన్ పై నుండి డెడ్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది. మన స్కిన్ అంతా కూడా చాలా అందంగా మెరిసిపోయేటట్టుగా చేయడంలో కాఫీ పొడి నెంబర్ 1గా పనిచేస్తుందండి. మరి ఈ మధ్యకాలంలో చాలా రకాల బ్యూటీ కేర్ రెమెడీస్లో అయితే కాఫీ పౌడర్ని ఎక్కువగా వాడుతున్నారండి. చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకుందాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకుందామండి. లెమన్ కూడా మన స్కిన్ కేర్కి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇది న్యాచురల్ బ్లీచ్ లా పనిచేస్తుందండి. అలాగే మన స్కిన్ పై నుండి మచ్చల్ని, మొటిముల్ని రిమూవ్ చేయడానికి ఇది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ ప్యూర్ కొబ్బరి నూనె యాడ్ చేసుకుందామండి. స్కిన్ పైన మంచి మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. మన స్కిన్ అంతా కూడా చాలా స్మూత్ గా, అందంగా ఉండడానికి కొబ్బరి నూనె ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ మనం ఇందులో విటమిన్ ఈ క్యాప్సూల్ 1 క్యాప్సూల్ యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోయినా కానీ ప్రాబ్లం లేదండి. ఇది విటమిన్ ఈ ఆయిల్ మన స్కిన్ కి వాడడం వల్ల డార్క్ గా ఉండే స్కిన్ ని బ్రైట్ గా మార్చడంలో ఎంతో బాగా వర్క్ అవుతుంది. అలాగే మన స్కిన్ పైన మచ్చలు లేకుండా స్కిన్ అంతా కూడా తెల్లగా మెరిసిపోయేటట్టుగా చేయడంలో విటమిన్ ఈ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకుందామండి. క్రీమ్ లాగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. కొంచెం తిక్కిగా ఉన్నట్టు అనిపిస్తే కనుక కొంచెం కోకోనట్ ఆయిల్ ని యాడ్ చేసుకుంటే సరిపోద్దండి. జస్ట్ 5 నిమిషాల్లోనే మన మెడ చుట్టూ ఉండే డార్క్నెస్ ని పోగొట్టడానికి ఈ చిట్కా చాలా బాగా వర్క్ అవుతుందండి. చూడండి, మరీ పల్చగా కాకుండా, చిక్కగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ప్యాక్ ని డార్క్ గా ఉండే ప్లేస్ పైన అయితే అప్లై చేస్తానండి. మీకు లైవ్ లోనే రిజల్ట్ కూడా చూపిస్తాను. నెక్ చుట్టూ కూడా ఎంత డార్క్ గా ఉందో, డార్క్ గా ఉండే నెక్ కూడా మీకు లైవ్ లోనే ఫెయిర్ గా కనబడేట్టుగా చేస్తానండి. ఈ ప్యాక్ ని మెడ చుట్టూ కూడా అప్లై చేసుకోవాలి. ఇది మెడ దగ్గరే కాదండి, చాలా మందికి చేతుల దగ్గర, మోకాళ్ళ దగ్గర, అలాగే చేతి వేళ్ల కనుపుల దగ్గర కూడా చాలా డార్క్ గా ఉంటదండి. ఆ ప్లేస్ లో ఈ ప్యాక్ ని ఒకసారి అప్లై చేసి చూడండి. మీకు నిమిషాల్లోనే స్కిన్ అనేది తెల్లగా మారిపోద్దండి. ఇలా మీరు బ్రష్ తో గానీ లేదా స్పూన్ తో గానీ ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. ప్యాక్ ని ఈ విధంగా అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు పారాసిటమాల్ పౌడర్ ని ఏ విధంగా వాడాలో చూద్దామండి. పారాసిటమాల్ టాబ్లెట్ ని పౌడర్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఈ పౌడర్ లో 1 స్పూను కోల్గేట్ పేస్ట్ ని యాడ్ చేసుకుందామండి. వైట్ కలర్ లో ఉండేది ఏ పేస్ట్ అయినా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ వాటర్ ని కూడా కలుపుకుందామండి. థిక్గా ఉంటే కనుక కొంచెం పోసుకుని మరలా కలుపుకుందామండి. మనకి ఇక్కడ పారాసిటమాల్ టాబ్లెట్తో ప్యాక్ అయితే తయారైపోయిందండి. ఫస్ట్ ఆల్రెడీ మనం మెడ చుట్టూ కూడా ప్యాక్ వేసాం కదా. ఇప్పుడు దానిపైన దీన్ని కూడా పై పూతలాగా అయితే అప్లై చేయాలి. ఎక్కడెక్కడ డార్క్గా ఉందో ఆ ప్లేస్లో ఈ విధంగా ప్యాక్ వేసుకోవాలండి.
ఈ ప్యాక్ వేసిన తర్వాత కొద్దిసేపు ఆరేంత వరకు అలా ఉంచాలండి. ప్యాక్ కొద్దిగా ఆరిన తర్వాత ఇప్పుడు నిమ్మ చెక్క తీసుకుని ఇలా మెడ చుట్టూ కూడా రబ్ చేసుకోవాలండి. ఇలా ఈ విధంగా మనం నిమ్మ చెక్కతో రబ్ చేయడం వల్ల స్కిన్ పై నుండే మట్టి మురికి వెంటనే తొలగిపోతుందండి. మన స్కిన్ అంతా కూడా చక్కగా అందంగా ఫెయిర్గా కనబడడం కోసం ఈ విధంగా రబ్ చేసుకోవాలండి. కాటన్ క్లాత్తో కానీ ఏదైనా స్పాంజ్తో కానీ స్కిన్ మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. ఇలా కాటన్ క్లాత్తో శుభ్రంగా నీట్గా స్కిన్ మొత్తం తుడిచేసుకోవాలండి. ఇప్పుడైతే చాలా వరకు మెడ చుట్టూ ఉండే నలుపు మురికి మట్టి అంతా తొలగిపోయింది. అలాగే స్కిన్ అనేది ఫెయిర్గా కూడా కనబడుతుందండి. ఫస్ట్ అయితే ఇదంతా కూడా చాలా నల్లగా డార్క్గా ఉందండి. ఈ ప్యాక్ వేసిన తర్వాత చక్కగా కాంతివంతంగా మెడంతా కూడా మెరిసిపోతుంది. మీరు కూడా ఇదే విధంగా మీ మెడ చుట్టూ ఉండే నలుపుదనాన్ని పోగొట్టుకోండి. మీ మెడ అంతా కూడా తెల్లగా మెరిసిపోతుంది అనమాట. చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఈ రెమెడీ అయితేని. మీ అందరికీ కూడా ఎంతో చక్కగా ఉపయోగపడే ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.